ఇవి మా ఆయనే. హాయ్ అండి, వెల్కమ్ టు కలగారం గంప. మునక్కాయ షార్ తర్వాత కానీ ముందు పుప్పటి పళ్ళు తెంపుకపోదాం. చాలా అయినాయి. సో తెంపి కోసి మా పిల్లలకి ఇచ్చి అద్దాలు లేని స్టైల్గా పెట్టలేదబ్బా. రాత్రి ఏదో ఐ డ్రాప్స్ వేసుకున్నా, ఇప్పుడు కూడా మసగ ఉంది. అంతా ఫోల్డింగ్స్ వచ్చినాయి సడన్గా ఐ డ్రాప్స్ వేసుకున్నందుకు. మరి అవి మంచిగా కావా నాకు తెలియట్లేదు అమ్మా, అందుకే ఇట్లా పెట్టినా. అయ్యయ్యో, నిన్న బాగుండే కదా సాయి, గది ఎట్లా తెంపుతాం? నిచ్చెనుందా? ఏడికి ఆడికెళ్ళి ఎట్లా వెళ్ళిస్తావు? ఏడికెళ్ళు ఆటలోకి వెళ్ళా? అయ్యో రామ, ఇవి సూపర్ ఉన్నాయి. పొప్పడి పండు కొంచెం కచ్చా కొంచెం పచ్చా ఉన్నప్పుడు తింటే కొబ్బరిలా ఉంటుంది, సూపర్ ఉంటుంది. పండు అయినాక అంత కాస ఏముండదు. ఇది నా దగ్గరకు వస్తున్నట్టు నువ్వెందుకు వస్తున్నావు సీను? నువ్వు చెప్పిపోతారా? బయటకు వస్తాడంటే చెప్పిపోతాడంట. అద్దాలు అట్లనే ఉంటాయి. ఏమంటాడు చూస్తే ఇవి మా ఆయన కార్లు ఉన్నాయి తెమ్మంటే మా ఆయన తెచ్చారు. ఇప్పుడు అవి కూడా పోతుంది. ఏమైంది? బాయ్ చెప్పవా? అద్దాలు చూసి ఏమంటాడో కరెక్ట్ మొత్తం వాయిస్ ఉన్నది అన్నట్టు పెడతా చూడు. బాగున్నాయా అద్దాలు? సూపర్ ఉంది. అన్న తీసుకున్నాయా? నీవేనేమో అది తీసుకోలే. గాయత్రి యాక్చువల్ ఏంటంటే ఎయిర్ డ్రాప్స్ వేసినా కదా, ఎర్ర ఉన్నాయి, మసక ఉన్నాయి, కిందంతా గలీజ్ అయింది. నువ్వు ఇట్లనే బాగుంటుంది, ఇట్లా సూట్ అవుతుంది. ఇట్లనే సూట్ అవుతా. బాయ్. ఏడుకొస్తున్నావు? నర్సింగ్ ఇదా? ఎందుకు? నేను వస్తా కదా ఒక పావు గంట ఆగితే. 15 minutes. చలో ఇప్పుడు ఎట్లా పట్టుకోవాలి నేను? సీను ఎవరన్నా గారు, ఇప్పుడు సగం తినేదాన్ని తీతామా ఉండనా? అవిటికే వదిలేద్దామా? ఇది అమ్మా తల్లి అమ్మ, మరి పాలు పడకుండా అల్లి షర్ట్ల మీద పడితే ఎట్లా చేయాలి? నిచ్చెన ఉండే కదా ఇడా అన్న, పాలు పడితే షర్ట్ మీద ఓ నిచ్చెన ఉండి గోడెక్కిండు చూడు. కథలు అన్నీ దూరం. నువ్వు పైనుంచి పడుతున్నాయి అన్న, పైనుంచి పడుతున్నాయి నీకు. పైనుంచి అదే చిన్నది దెంపు, పెద్దది ఉండని ఎర్రది ఉండని దెంపు. అది అందనే అందది. ఎట్లా ఎక్కినావు నువ్వు అసలు? ఈడ పెట్టి దూరం చేయాలి. నేను తీసుకోపోతా. ఆడున్నాయి ఇంకా గంపలు అవుతాం. ఇక్కడ ఆడగదు, గిన్నె ఉన్నాయి. బాబా ఇది ఏంది? అద్దాలు మనకు సూట్ కాని పనులు. నిచ్చెన పెట్టుకొని వేషాలు వేస్తున్నాడు. అడే ఎట్లా వంగుతావు, ఎట్లా తెంపుతావు? ఇలాగానికి వాడేద్దాం. భలే ఉన్నాయి. ఆడ స్టోర్ దగ్గర కాస్తలేవా వెనక? ఒక్క పండు తెస్తలేరు, ఎవరికన్నా తింటున్నారా? ఏం అది ఎగో మంచిగా తిన్నది అది. పాపం ఇక దాని కొరకు ఇచ్చిపెట్టినాం నిచ్చెన వేసుకోకుండా. షర్ట్ అయితే పాడు కానీ మహేందర్ది నీ సంగని పెళ్ళి చేస్తాడు. నీ ముందర ఇంకోటి ఉంది చూడు. అది ఇంకా కొబ్బరిలాగా ఉంటుంది, భలే ఉంటుంది టేస్ట్. ఇక చాలా అయిపోయినాయి కదా. చాలా ఇంట్లో ఎన్ని ఉంటాయి? ఒకటి ఉంటుంది మా అన్ని పోయి ఈడ లాస్ట్ ఇయర్ అయ్యింది కానీ మనం తినలే. ఇగ్గు ఇక ఈడొక్క దబ్బకాయ ఈడొక్క 10 దబ్బకాయలు, ఈడ 5 దబ్బకాయలు, ఆడ 2 దబ్బకాయలు. కాసేది ఎప్పుడో తినేది ఎప్పుడు. ఇవ్వదాం పండి. టప్ప కొయ్యండి. మా అస్లాన్ ఈరోజు అందరికీ షీర్ కుర్మా తెచ్చిండు. అలా సార్కు మాత్రం స్పెషల్గా బిర్యానీ తెచ్చి ఇలా చెప్తున్నా. సార్కు స్పెషల్గా బిర్యానీ తెచ్చిండు. ఏడ కొనుక్కొచ్చిర్రు ఇవి 3 రోజులకు వస్తాయి. దా రెండు చాకులు ఉన్నాయి, గబగబ కోసేద్దాం.
నా బాధ కెమెరాకి అర్థం కాకపోతే మీకేం అర్థమవుతుంది? మా కెమెరా అన్ని విను మళ్ళీ చెప్పిరా అని అంటాడు. పెద్దది కావాలన్నా 2 చాకులు తెమ్మనుకుంటా. అమ్మ తల్లి ఏం చేయలేదు అమ్మా. అద్దాలు బాగున్నాయా? ఇట్లా బాగుంది చూడు. ఇట్లా ఎంత గమ్మత్ అమ్మో. ఇంట్లో 4 ఈ సగంలా అయ్యా. నేను ఒకటి మరి 4 అంటే చిన్నగా అవుతుంది. ఓకేనా ఇట్లా? ఊక పాపం అది నా తప్పు. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అయిందంటే నా తప్పు. జల్దీ రండి సీను, మనం బయటకు లేట్ అవుతుంది. ఇట్లా ఇష్టం నాకు, మెత్తగా అయితే నచ్చదు. మామిడి పండు అయినా ఇదైనా బాగుండదు. ఇప్పుడు పండ్లు తింటారు. ఈరోజు జర ఖర్చుగా ఎట్లా ఉంటుందో చూపిస్తా. నేను దీన్ని చూపించడు కాదు. గింజలు ఉన్నాయి, మొలుస్తాయో. ఈడొక్క గింజ దమ్మా ఇంత ఇది పోతాం. ఈ గ్లాసులు ఎవరు తెచ్చారు? అయ్యో నన్ను తిడతారు ఇప్పుడు ప్లాస్టిక్ గ్లాసులో అని. లేవు, అయిపోయినాయి. మొత్తం తేవాలి ఇప్పుడు శ్రీరామనవమికి, అన్నీ తేవాలా. ఈ చిన్న ముక్కి తీయగుందలే చెప్తా, చాలా చిన్నది. తిన్నారు ఇంత ఖర్చు ఎప్పుడన్నా? పచ్చికొబ్బరిలాగా ఉంటుంది. ఎప్పుడు తినలే? పండైనకు తిన్నారు. పండైనకు తినొద్దు, డెంగ్యూ వస్తుంది కదా. పుప్పడాకు జ్యూస్ తాగుతారు కదా, ఇట్లా తింటే ప్లేట్లెట్స్ ఎప్పుడు పడిపోవు. పొప్పడి పండు, పొప్పడాకు, పొప్పడి కాయను ఏదో ఒకటి తినాలి. మరీ అంత చిన్న చేయకనా పీసోలలాగా. నేనేం తీసుకురాలి, ఎవరైతే చీరకుర్మ తెచ్చారో వాళ్ళే తెచ్చారు అనమాట. కాబట్టి నన్ను ఏమనకుండే. ఇన్నేళ్ళకి మనకు ఒకటి దొరికిండు షీర్ కుర్మా. అలీం ఇచ్చిండా మీకు? అరే ముందు దీని నుండి ఇది పట్టుకొని ఎట్లా తింటారు, ఎట్లా తాగుతారు? కథలు పడతారు. ఎక్కడికైనా పోతుందా అవి? మా చెట్టుకు కాసిన పొప్పడి పండు, అర్సలాన్ తెచ్చిన షీర్ కుర్మా ఇట్లా వంచుకొని తిన్నాక అంతే. ఓకేనా? బాయ్. మీకు నచ్చినా నచ్చకపోయినా అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.